శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 15వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు గారి సంచారం బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో బాగున్న కుజ సంచారము అనుకుంటే అది సప్తమ స్థానంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు రాహు గారు ఒకరే బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా అననుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ రీత్యా జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి ధన ఆదాయం మీకు వస్తుందా అంటే చాలా గొప్పగా వస్తుందని చెప్పడానికి రాదు. ఇక్కడ శుక్రాచార్యుల వారి మీద రాహు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. కొంచెం పిరికితనం అనేది మనసులో ప్రవేశించినట్టుగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా కుదరడానికి అవకాశం కనిపించడం లేదు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆటంకం కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ ఆటంకాలన్నిటినీ అధిగమించడానికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు చెయ్యండి. చీమలకి ఆహారం పెట్టండి. అది బియ్యం నూకైనా కొంచెం అట్లా నేల మీద జల్లండి. చీమలు వచ్చి తిని వెళ్ళిపోతాయి. లేదా చక్కెరైనా అలా చెయ్యండి. అనేక విధాలుగా మీకు శాంతి లభిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిహారం అని చెప్పి తెలియజేస్తూ, ఇక మీ ఇష్టదేవతారాధన చేయండి. కుజునికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా పూజలు చెయ్యండి. మీకు ఇష్టం, మీకు ఏది కుదిరితే అది. ధ్యానం చేసుకుంటారా చేసుకోండి, లేదా నామం చేసుకుంటారా చేసుకోండి, లేదా స్తోత్రాలు చదువుకుంటారా చదువుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి అభిషేకం అర్చన చేయిస్తామంటారా చేయించండి, లేదా ఆలయంలో ఏదన్నా సేవ చేద్దాం అనుకుంటారా చెయ్యండి. మీ మనసుకి ఏది ఇష్టం అవుతుందో ఆ రకమైనటువంటి సేవ చెయ్యండి. భగవంతుడు మీ యందు ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానము ఏకాదశము చాలా చాలా యోగిస్తూ ఉన్నాయి. అలాగే తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చతుర్థంలోకి వెళ్ళి ఇక్కడ యోగిస్తున్నారు. బుధుడు యోగిస్తున్నారు. షష్టంలో కుజుడు యోగిస్తున్నారు. బుధ శుక్ర కుజ గురు శని 5 గ్రహాలు యోగిస్తున్నాయంటే అది మాటలైన విషయం కాదండి. చాలా చాలా అద్భుతమైన విషయం. ఈ అద్భుతాలన్నీ కూడా లక్షణంగా పొందుతారు. శనిగారి బలము, గురుగారి బలము, కేతు బలము, కుజుని బలము, శుక్రాచార్యుల వారి బలము, బుధుని బలము, బుధాదిత్య యోగము బలము. ఇన్ని బలాలంటే అసలు చెప్పేదేం లేదు. మీ జీవితాశయమే నెరవేరిపోతుంది. ఇంకా ఇది బాగుంది ఇది బాగుందని చెప్పేందుకేముంది? మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమే. చేపట్టిన ప్రతి కార్యక్రమం మీకు కార్యసిద్ధిని కలిగించేదే. అనుకూలమైనటువంటి ధనము, వాక్కు, కుటుంబము, అత్యద్భుతమైనటువంటి ఐకమత్యము, మాతృవర్గ రీత్యా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అనేక విధాలుగా మీకు చాలా బాగుంది. ఇంకా వేరే ఏదన్నా బాలేదా అనుకుంటే కొంచెం ఓర్పు పట్టి ఉండండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. లలితా సహస్రనామాల పారాయణ చేయండి. మరింత ఉన్నత స్థితికి వెళ్తారు. శుభం. మిథున రాశి వారికి రాశిలోనే గురువు, చంద్రుడు, బుధాదిత్య యోగము చాలా అద్భుతంగా ఉంది. అలాగే తృతీయంలో రవి, బుధ, కేతువులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక మెట్టు పైకి ఎక్కించేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అన్ని అంశాలలోనూ అనేక రకాల లాభాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు బాగా ఉన్నాయి. అలాగే ప్రతి వారిని ఆత్మీయతతో పలకరించడము, ప్రతి వారికి కూడా ఏది కావాలి, వీళ్ళకి ఏది అవసరం, మనం ఏది చేస్తే వీరందరూ ప్రయోజకులు అవుతారు, ప్రయోజనం పొందుతారు అని ఆలోచించి ఆ పనులు చేయడం, ప్రజల హృదయంలో మీరు ఉంటారు అని చెప్పడానికి ఈ గ్రహస్థితి చాలా చాలా నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం చేత పరిస్థితులన్నీ మీకు అనుకూలం అవుతాయి. సంతానం బాగుంటారు, అన్నదమ్ములు బాగుంటారు, మాతృవర్గ రీత్యా కూడా మునుపటి ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి, కోర్టు కేసులు తగ్గుతాయి. అనేక విధాల మీరు సంతోషంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ మరింత సంతోషంగా ఉండడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. అభివృద్ధి పథంలో ఉంటారు.
శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ప్రభావం ఏదైనా కనిపిస్తున్నాయా అంటే, వ్యయస్థానంలో గురుగారు ఉన్నారు, ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు. మిగతా ఏ గ్రహాలు కూడా అంతగా సహకరించడం లేదు. శుక్రాచార్యుల వారు, బుధుడు కూడా బాగున్నారు, పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లా. ఇక్కడ రాహు గారి దృష్టి ఉంది. ఈ రాహు గారి దృష్టి కారణం చేత కుటుంబంలో ఐకమత్యం లేకపోవడము, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడము, అలాగే వచ్చే ధనము కూడా ఆగిపోయి కనిపించడము, కీర్తి ప్రతిష్టలు తగ్గడము, ప్రతి పనికి ఎక్కువ కష్టపడాల్సి రావడము, మనశ్శాంతి తగ్గడము, ఏదైనా కొనుగోలు అమ్మకాలు వ్యవహారంలో, ముఖ్యంగా భూమి విషయంలో కానీ, స్థిరచరాస్తుల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తుంటాయి. ఎక్కువ ధరకి కొనుగోలు చేయడము, తక్కువ ధరకి అమ్మకం చేయడము, లాటి ఇబ్బందులు పడేటట్టుగా కనిపిస్తోంది. 1-2 సార్లు ఆలోచించి మీ పెద్దల యొక్క, శ్రేయోభిలాషుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుని కొనుగోలు అమ్మకాలు కొనసాగించుకోవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. దైవ కార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెట్టేది ఉంది. శుభకార్యాల పట్ల మీరు ఎంతో అప్రమత్తతతో ఉంటారు. అయినప్పటికీ మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది. అందుకు వెనక గురువుగారు లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ఎంత లాభాలైతే ఇచ్చి ఉన్నారో, అవి ఖర్చులు పోను మీరు ఎంత దాచిపెట్టయితే ఉన్నారో, ఆ దాచిపెట్టిన సొమ్మంతా ఇప్పుడు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, గురువుని పూజించండి, గురువుల ఆశీస్సులు తీసుకోండి, గురువుల ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమాలకి సేవ చెయ్యండి. చాలా వరకు మీరు మనశ్శాంతిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలోనే శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే లాభస్థానంలో గురువుగారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల విషయంలో అంతగా అనుకూలత లేదు. మరి తృతీయంలో కుజుడు ఉన్నారు, కుజుని స్థితి బానే ఉంది. మిగతా గ్రహాలన్నీ అంతగా చెప్పుకోదగ్గంత గొప్పగా లేవు. ఇన్నాళ్ళు కోర్టు కేసులు మిమ్మల్ని బాధిస్తాయి అని చెప్పుకున్నందుకు మీరు ఓర్పు వహించి ఉన్నారు. ఇప్పుడు కోర్టు కేసులు మళ్ళీ సజావుగా జరిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు. ఆరోగ్య విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా ఎన్ని గ్రహాలు అననుకూలంగా ఉన్నా శుక్రాచార్యుల వారి వల్ల మీకు కొంచెం కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఇంతవరకు మనస్సు హాయిగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువయ్యే పరిస్థితి, రాజకీయాలలో అంతగా రాణించని పరిస్థితి, అయ్యే పనులు ఆగిపోయి మిమ్మల్ని బాధించడం అనేది ఒక పరిస్థితి, పిత్రార్జితాలు ఎక్కువ లేకపోవడము, ఉద్యోగ జీవితంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండవలసి రావడము, ఇవన్నీ కూడా మీరు ఓర్పు వహించి ఉండవలసిన అంశాలుగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నవధాన్యాలు దానం చేయడం ద్వారా మీరు మరింతగా ఉపశమనంగా ఉంటారు. శివారాధన తప్పనిసరిగా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి దశమంలో చంద్రుని యొక్క స్థితి కానీ, షష్టంలో రాహు యొక్క స్థితి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వ్యయంలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. అయితే శని గారి యొక్క పూర్ణ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉందో, ఇది కొంచెం మొండితనాన్ని ఇస్తుంది. అయ్యే పనులని ఆలస్యం చేస్తుంది. చుట్టుపక్కల వారితో కలహాలను ఇచ్చేటటువంటి పరిస్థితి, అలాగే దుఃఖం పొందేటటువంటి పరిస్థితి. వీటన్నిటినీ ఉపశమింపజేసుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణను చేయండి. అనేక విధాలుగా భగవంతుని యొక్క ధ్యాసని తగ్గించుకోకుండా పెంచుకునేటటువంటి పరిస్థితిలో ఉండండి. దశమ స్థానంలో ఎప్పుడైతే గజకేసరి యోగం ఏర్పడిందో, ఇది మీకు చాలా అద్భుతమైన విషయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిరచరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే మిత్రులు
మంచి సహాయ సహకారాలుగా ఉంటారు. శత్రువులు తగ్గిపోతారు. రుణాలు ఏవైనా ఉన్నట్టయితే ఆ రుణాలు తీరుతూ ఉంటాయి. మిత్రులు మరింత బాగా చేరువవుతారు. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గటువంటి సూచనలు. అలాగే విలువైన ఆభరణాలని కొనుగోలు చేస్తారు అని కూడా తెలియజేస్తూ, ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తిగా ఉంటారు అని మరొకసారి తెలియజేస్తూ, ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మరింతగా మీ జీవితం శుభకరం అవుతుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారు యోగిస్తున్నారు. నవమ స్థానంలో గురువు యోగిస్తున్నారు. అలాగే గజకేసరి యోగం ఉంది. లాభస్థానంలో రవి, బుధ, కేతు, శుక్ర 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. 4 గ్రహాలు లాభస్థానంలో యోగించడం అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన విషయం. అనేక విధాల గృహ లాభాలుంటాయి, ధన లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, వస్త్ర లాభాలుంటాయి. విలువైన ఆభరణాల వల్ల లాభాలుంటాయి. ఇతరత్ర ఏదన్నా విలువైనటువంటి వస్తువుల వల్ల ఉంటాయి. ఏ రూపకంగా అయినా కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పిత్రార్జితం ఉంటుంది. కోర్టు గొడవలన్నీ కూడా సమసిపోతాయి. లేదా వాయిదా పడి ఉన్నవైతే మళ్ళీ తిరిగి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చాలా అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. రుణభారాల విషయంలో రుణభారాలు తగ్గిపోతాయి. రుణాల విషయంలో మీరు ఎవరికైనా ఇచ్చున్నా కూడా అవి తిరిగి వసూలు అయ్యేటటువంటి పరిస్థితి. ఎన్నో విధాలుగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరగడము, అనుకూలమైనటువంటి దాంపత్యము, వివాహాది శుభకార్యాలు దగ్గరికి రావడము ఎన్నో రకాలుగా బాగుంది మీకు. ఒకటి కాదు. ధనము బాగుంది, ఆదాయ మార్గాలు బాగున్నాయి, సమర్థత బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, ఊహించని ధనలాభాలు బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండడంతో చాలా ఆత్మసంతృప్తికి లోనవుతూ ఉంటారు. అలాగే లలితా సహస్రనామ పారాయణ చేసుకుని అమ్మవారి యొక్క ప్రసాదం స్వీకరించండి. అమ్మ యొక్క ఆశీస్సులు మీకు తప్పనిసరిగా ఉంటాయి. మరింత శుభకరమైన సుఖకరమైన జీవితం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహాల విషయంలో ఎప్పుడైతే గ్రహాలు అననుకూలం అవుతున్నాయో అప్పుడు తప్పనిసరిగా గ్రహాలకి కొంచెం శాంతి చేయించుకోవడం అనేది చాలా మంచి పరిహారం అవుతుంది. ఇక్కడ దశమ స్థానంలో రవి గారు ఉన్నారు. బుధాదిత్య యోగం ఏర్పడింది. శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దశమం ఎప్పుడైతే బాగుంటుందో జీవన ఆధారాలు బాగుంటాయి. ధర్మ పదంలో వెళ్తారు. జీవనాధారం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, వసతులు ఉంటాయి, సౌఖ్యం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది. ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ జీవితం కానీ సమర్థత పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతూ మీ మనస్సు తృప్తి చెందుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది. దీని కొరకు మరింతగా ప్రయోజనాలు కావాలి అనుకుంటే మీరు నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒక్కసారి హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. చాలా రోజులుగా వృశ్చిక రాశి వారికి బాలేదు అనే చెప్తూ వచ్చాను. కానీ ఇప్పుడు దశమం బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత రవి గారు కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, అలాగే శుక్రాచార్యుల వారు కానీ ఇట్లా 4 గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు కొంత కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నం చేయండి. అనుకూల ఫలితాలు మీకు వస్తాయి. మిగతా అంశాలన్నింటిలోనూ ఓర్పు కలిగి ఉండండి. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశం. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి గురువు గారితో కలిసి ఉంది. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ రెండూ కూడా అద్భుతమైన విషయాలే అవుతూ ఉండడం చేత తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము కూడా ధనుసు రాశి వారికి చాలా చాలా అదృష్టాన్ని కలిగిస్తూ ఉండడం చేత వీరికి చక్కటి గ్రహస్థితులు వాటి ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనుకూలమైనటువంటి బంధువర్గము, సహాయ సహకారాలు, మిత్రుల యొక్క ఆపేక్ష ఎక్కువ అవ్వడము, చిన్నప్పుడు ఎప్పుడో దూరం అయిపోయిన మిత్రులు మళ్ళీ తిరిగి దగ్గర అవడము,
అలాగే మనస్సుకి సంకల్ప బలాలు బాగా ఉంటాయి. అలాంటి సంకల్ప బలాలని నెరవేర్చుకుంటారు మీరు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. లాభస్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నారో, ఈ వాహనాల కొనుగోలు, అమ్మకాల విషయంలో గాని, భూమి విషయంలో గాని, ఇప్పటి వరకు ఏమన్నా తగాదాలు ఉన్నా కూడా ఆ సమయం అంతా మనం గడిపేశాము. ఇక ఇప్పుడు వాటిట్లల్లో మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవ కార్యాలు చేస్తారు. దైవభక్తి ఇనుమడిస్తుంది. ప్రజా సంబంధాలు మెరుగవుతాయి. ప్రజల కోసం పాకులాడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధన ఆదాయం పెరుగుతుంది. సంతానం బావుంటారు. మాతృవర్గ రీత్యా బావుంటారు. అనేక విధాల మీకు సంతృప్తికరమైన జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింతగా గురువు గారు అనుకూలం అవుతారు మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలోని శని గారి సంచారం చాలా చాలా బాగుంటూ, షష్ఠ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు బాగున్నాయి అనుకుంటున్నామో, మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంది మీకు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే, అష్టమ స్థానం బాగా దెబ్బతిని ఉన్న కారణం చేత స్త్రీలు, ముఖ్యంగా వివాహిత స్త్రీలు పార్వతీదేవిని బాగా స్మరించడం, పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రయాణాలు ఇబ్బంది అయ్యే అవకాశము, ఆరోగ్యరీత్యా చిన్నపాటి అనారోగ్యాలు ఏర్పడేటటువంటి అవకాశము, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో విరివిగా వెళ్ళి రావాల్సి వస్తుంది. అరే నిన్నగాక మొన్నే కదా వచ్చాము, మళ్ళీ వెళ్ళాలా అంటే వెళ్ళాలి. అంటే అనేక రకాలుగా మీకు ఖర్చులు ఎక్కువ, వ్యయ ప్రయాసలు ఎక్కువ, ప్రయాణాలు ఎక్కువ, ధనము అనవసరంగా ధనము ఖర్చు అయిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా అదుపు చేసుకుంటూ వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పెట్టుబడులు పెట్టవద్దు. బాంధవ్య, ఎవరైనా సరే బంధువర్గం బాంధవ్యంలో ఉన్నవారు ఎవరితోనైనా సరే అతి జాగ్రత్తగా మీ విలువలు కాపాడుకుంటూ సంచరించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక అనుకోని విధంగా వచ్చేటటువంటి లాభాలు ఏమన్నా ఉంటాయా అంటే అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మనోబలం పెరుగుతోంది. మనో వికాసం సిద్ధిస్తుంది. మనస్సు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు దిగ్విజయంగా జరుగుతాయి. అందులో విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. శివారాధన విడవకుండా చెయ్యండి. అలాగే కుక్కకి బెల్లం పెట్టండి. చిన్న బెల్లం గడ్డ ఒక ఇంత ముక్క అలా తీసుకోండి. అలా తీసుకుని వెళ్ళి కుక్కకి దూరం నుంచే విసిరేయండి. పెట్టమన్నాం కదా అని వెళ్ళి చెయ్యి దాని మూతి దగ్గర పెట్టద్దు. మళ్ళీ అది వేరే వేరే ఇబ్బందులకు దారి తీస్తాయి. కాబట్టి చక్కగా బెల్లం ముక్కలు నేల మీద పెట్టేసినట్టయితే అవి తినేసి వెళ్ళిపోతాయి. ఇది తప్పనిసరిగా పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. మరి మిగతా విషయాలండి, మిగతా విషయాలలో జాగ్రత్తలే. ఇక్కడ అష్టమ స్థానము పాపార్గళ పడి ఉన్నది. అలాగే సప్తమ స్థానము చాలా వరకు దెబ్బతింటోంది. ఈ సప్తమ స్థానానికి సంబంధించి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే పరిహారాలంటే ఏమిటి అంటే జపాలు చేయించుకోవడము. రవి, బుధ, కేతు, శుక్ర, అక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. 4 గ్రహాలకి జపాలు చేయించుకోవడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము, గణపతి పూజ చేయడము, దుర్గా ఆరాధన చేయడము, ప్రతినిత్యము దైవారాధన మానకుండా చేయడము, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవడము, వ్యాపార లావాదేవీలు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడము, ధనము అధిక మొత్తంలో తిరిగి వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. దాని గురించిన కాస్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవడము, ఆరోగ్య విషయంలో ఆరోగ్యం దెబ్బతిన్నదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఔషధ సేవ చేసుకోవడము, కుటుంబానికి సంబంధించి ఐకమత్యంగా ఉండేటట్టు చూసుకోవడము, ఇవన్నీ కూడా మీరు అతి జాగ్రత్తగా సమర్థించుకోవలసినటువంటి విషయాలు. అలాగే మౌనంగా ఉండవలసినటువంటి విషయాలు. సంతానాభివృద్ధి బాగుంది. సంతానం చాలా చాలా బాగున్నారు.
పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఆధారంగా ఈ జన్మలో మీకు లభించేవన్నీ కూడా చక్కగా ఏ సమయానికి ఆ సమయానికి లభిస్తున్నాయి. అది పూర్వజన్మ వశాత్తు వచ్చింది కాబట్టి ఎవరు ఏమనలేరు. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి గోచారంలో ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు మీకు మానసికమైనటువంటి శాంతి ఎక్కువగా ఉంటుంది, గ్రహించగలరు. శుభం. మీనరాశి వారికి షష్ఠ స్థానం చాలా చాలా యోగిస్తూ ఉన్నది. రవి, బుధ, కేతు, శుక్ర 4 గ్రహాలతో యోగిస్తోందంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి ధన ఆదాయములో వివిధ రకాలుగా ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, విజయావకాశాలు బాగా ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యం ఉన్న వారికి చక్కటి ఆరోగ్యం లభ్యమవుతుంది. ఏదైనా ఉద్యోగ రీత్యా నిరుద్యోగులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రుణ భారాలు తగ్గుతాయి. కొత్త రుణాలు కావాలంటే కొత్త రుణాలు దొరుకుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అనేక విధాల మీకు ఆనందం కలుగుతుంది. శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు, బంధువుల ఆత్మీయత అనురాగాలు బాగా లభిస్తాయి. ఎన్ని రకాలుగా యోగించాలో షష్ఠ స్థానం అన్ని రకాలుగాను యోగిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరగబోతోంది. స్థిర చరాస్తుల వృద్ధి కూడా జరగబోతోంది. ఇవన్నీ కూడా చెప్పుకోదగినటువంటి మంచి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి స్తోత్ర పారాయణాలు చేయండి. ఒక్కసారి తైలాభిషేకం చేయండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళి రావచ్చు. వ్యయ ప్రయాసలకి వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే ధనము చక్కగా చేతికి అందుతుంది. వచ్చే ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ మంచి విషయాలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలు ఏవైనా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింతగా జీవితంలో ఐశ్వర్యం పొందండి, మానసిక శాంతి పొందండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.